హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారే? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుండొచ్చు. ఎందుకంటే ఈరోజు రక్షాబంధన్, స్పెషల్లీ సిస్టర్స్, అక్క చెల్లెలు వాళ్ళకు. అక్క చెల్లెలు అందరు బాగున్నారా? పైసలు గుంజుకుంటారు మంచిగా మీ తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళి. అయితే ఈరోజు నా మార్నింగ్ అయితే మెహందీతో స్టార్ట్ అయింది. ఎలా ఉందో మెహందీ నాకు చెప్పేయండి. మా పప్ప తమ్ముళ్ళు అయితే ఇట్లా కూర్చున్నారు డిస్కస్ చేస్తూ. నేనైతే ఆరతి ప్లేట్ తీసుకొస్తున్నారు రెడీ చేసి. పెద్ద కూతురు కాబట్టి ఇంటికి సాంప్రదాయంలాగా ఉండాలి మినిమం. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. అయితే మా తమ్మునికి అయితే చాలా 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 ఇష్టమైన కార్టూన్ అంటే డోరేమాన్. పిచ్చి ప్రాణం అసలు. డోరేమాన్ కార్టూన్ ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఎవరికి ఇష్టం లేదో, ఎవరికి వేరే కార్టూన్ ఇష్టమో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయచ్చు. అయితే ఇంటికి పెద్ద కూతురు కాబట్టి నేనే ఫస్ట్ రాఖీ కట్టేసిన. ఎలా ఉంది చెప్పండి కదా. సో అందరూ డిస్కస్ ఏం చేస్తుంటారంటే ఓన్లీ బ్రదర్కే చెల్లి రాఖీ కట్టాలి అలా ఏం లేదు. ఓన్లీ అంటే ఒక ప్రొటెక్ట్ పర్సన్, మన మధ్యలో ఒక ప్రొటెక్ట్ పర్సన్ బాండ్ ఏదైతుందో దాన్ని రక్షాబంధన్ అంటారు. రక్ష అంటే ప్రొటెక్ట్, బంధన్ అంటే ఒక బాండ్. ఒక ప్రొటెక్ట్ పర్సన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారంటే మన మధ్యలో ఉన్న ప్రొటెక్ట్ అనేది బాండ్ ఉంటే దాన్ని రక్షాబంధన్ అంటారు. మీరు మీ పప్పకు కూడా కట్టవచ్చు, మీ తమ్మునికి కూడా కట్టచ్చు, మీ అన్నకు కూడా కట్టచ్చు, మీ ఈవెన్ మీ గర్ల్స్ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా కట్టుకోవచ్చు. దానికి ఏముండదు. సో మా సెకండ్ డిస్కో చెల్లె ఎలా ఉంది చెప్పండి కామెంట్ బాక్స్లో. సో మా చిన్న చెల్లె రాఖీ కట్టేసింది మా తమ్మునికి. ఇక్కడైతే సీన్ మస్తు జోక్ ఉంటుంది. ఈ వీడియో మాత్రం కంపల్సరీ ఎండ్ దాకా చూడండి. మా చెల్లె 500 అడిగితే మా తమ్ముడు 50 రూపీస్ ఇచ్చి 500 కదా అక్క అని అంటుండు. చూడండి సీన్. అయితే లాస్ట్కి మా చిన్న చెల్లె క్యూటీ పై రాఖీ అయితే కడుతుంది మా నాన్నకు. అయితే మంచిగా మా ఇద్దరు చిన్న చెల్లెలు అయితే మంచిగా మా డాడీ దగ్గరికి వెళ్ళి 1500 రూపీస్ గుంజుకున్నారు. పాపం నేను పెద్ద కూతురు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలా. ఎంత దుఃఖం వచ్చింది, ఎంత కష్టం వచ్చింది కదా నాకు. మంచిగా మా చెల్లె వాళ్ళు అయితే మంచిగా 50 రూపీస్ 500 1000 రూపీస్ అయితే మంచిగా తీసుకున్నారు. పాపం ఇంటికి పెద్ద కూతురు కాబట్టి. తర్వాత అయితే మా పెద్దనాన్న వాళ్ళ అయితే మా ఇంకొక బ్రదర్స్ దగ్గర పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు అవుతారు. వాళ్ళ దగ్గర అంటే మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం రక్షాబంధన్. సో లాస్ట్కి ఎలా ఉంది చెప్పండి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.